మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తొలిసారి బరోజ్ అనే ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. ఇందులో ఈయనే హీరోగా నటించారు. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ థియేటర్ రిలీజ్ అయింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది, మోహన్ లాల్ గారు డైరెక్టర్ గా హిట్ కొట్టారా అనేది మనం రివ్యూలోకి తెలుసుకుందాం. మనలో చాలా మంది చిన్నప్పుడు చందమామ కథలు చదివే ఉంటారు. హాలీవుడ్ కార్టూన్ డబ్బింగ్ సినిమాలు కూడా చూసే ఉంటారు. అయితే అవి డబ్బింగ్ సినిమాలు కాబట్టి ఆ మైండ్ సెట్ తో చూస్తాం. అర్థం కాకపోయినా సరే ఎంజాయ్ చేస్తాం. ఇలాంటి సినిమాని మన దగ్గర తెస్తే మనకి రిలేట్ అవుతుందా లేదా అనేది మాత్రం అబ్జర్వ్ చేయం. కానీ బరోజ్ సినిమా మాత్రం పేరుకే మలయాళ మూవీ, కానీ ఏదో ఇంగ్లీష్ సినిమా చూస్తున్నామా అనిపిస్తుంది. 2.5 గంటల నిడివి అయినప్పటికీ 4 గంటల సినిమా చూసిన అనుభూతి కలిగిస్తుంది ఈ సినిమా. మెగాస్టార్ చిరంజీవి గారి వాయిస్ ఓవర్ తో బరోజ్ సినిమా మొదలవుతుంది. ఫాదో గీతంతో ఈ సినిమా ప్రారంభిద్దాం అంటారు. అసలు ఆ ఫాదో గీతం అంటే ఏమిటో అనుకునేలోపు సడన్ గా పోర్చుగీస్ పాట ప్లే అవుతుంది. దీని మీనింగ్ ఏంటో అర్థం కాదు. ఇదొక్కటే కాదు, ఈ సినిమా అంతా దాదాపు ఇదే కన్ఫ్యూజన్ ఉంటుంది. నిధిని కాపాడే భూతంగా మోహన్ లాల్ గారి ఎంట్రీ ఉంటుంది. అసలు ఈ నిధి సంగతి ఏంటి, దయ్యంగా ఎందుకు మారాడు, ఈ నిధిని ఎవరికి అప్పగించాలి అంశాలే ఈ సినిమా కథ. నిధికి కాపలాగా భూతం ఉండడం, 400 ఏళ్లుగా ఒకే గదిలో ఈ భూతం ఉండిపోవడం, లైన్ చూస్తుంటే మంచి హాస్యం పుట్టించొచ్చు. నిధిని ఎవరైనా కొట్టేయడానికి వస్తే ఆ సీన్లన్నీ అడ్వెంచర్ గా తీయచ్చు. కానీ బరోజ్ సినిమాలు మాత్రం అలాంటి సన్నివేశాలు ఉండవు. హీరోగా నటించి దర్శకత్వం వహించింది మోహన్ లాల్ గారే కదా, అంతా ఆయనే కనిపిస్తాడనుకుంటే అడపదడప కనిపిస్తాడు. ఈయన పాత్ర భూతం కదా, జీనీలా అద్భుతాలు చేయొచ్చు. తర్వాత ఏం జరుగుతుందనే ఆతృతను కలిగించవచ్చు. కానీ మోహన్ లాల్ గారు అలా చేయలేకపోయారు. సినిమా ప్రారంభం నుంచి ఈయన మార్కు చూపించే అరే భలే ఉంది అనిపించే సీన్ ఒక్కటి కూడా ఉండదు. మోహన్ లాల్ కాకుండా మిగిలిన సీన్లలో మనకు ఏమాత్రం పరిచయం లేని విదేశీ నటులు వచ్చిపోతుంటారు. ఒకరు తెలుగులో మాట్లాడితే మరొకరు వచ్చి పోర్చుగీస్ లో మాట్లాడుతుంటారు. ఇది కూడా ఇబ్బందిగా అనిపించింది. హాలీవుడ్ సినిమాలన్నీ చూసిన మోహన్ లాల్ గారు వాటి స్ఫూర్తితో సినిమా చేద్దామని ఫిక్స్ అయిపోయారు. కానీ ప్రాంతీయ ప్రేక్షకులను ఆకట్టుకున్న తీయలేకపోయారు. నేటివిటీ లేక ఆడియన్స్ మొత్తం డిస్కనెక్ట్ అయ్యారు. ఇలాంటి పాయింట్ కోసం పోర్చుగీస్ కథల వరకే వెళ్లాల్సిన అవసరం లేదు. మన జానపదాలు వెతికితే ఎన్నో అద్భుతమైన కథలు కనిపిస్తాయి. ఆ దిశగా మోహన్ లాల్ గారు ఆలోచించుంటే లోకల్ ఆడియన్స్ కి సినిమా ఇంకా బాగా నచ్చి ఉండేది. దర్శకుడిగా 3D మూవీ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని తప్పించిన మోహన్ లాల్ గారు కంటెంట్ పై సరిగా దృష్టి పెట్టలేదనిపించింది. దీంతో ఈ సినిమా అటో ఇటో అన్నట్టు సాగుతూ వెళ్తుంది. ఇంకా నటీనటుల గురించి మాట్లాడుకుంటే బైరోజ్ గా టైటిల్ రోల్ చేసిన మోహన్ లాల్ గారు పాత్రలో సరిగ్గా సరిపారు. హీరో కమ్ డైరెక్టర్ నేనే కదా అని అనవసర ఎలివేషన్ జోలికి పోలేదు. పాత్రకు ఎంత కావాలో అంత ఇచ్చారు. కానీ ఇంకాస్త థ్రిల్లింగ్ గా ఎంటర్టైనింగ్ గా బైరోజ్ పాత్రను రాసుకుని ఉంటే ఇంకా బాగుండేది. ఈషా పాత్ర చేసిన మాయారావు చూడటానికి బాగుంది. యాక్టింగ్ ఓకే అనిపించింది. మిగిలిన విదేశీ నటీనటులు బాగానే చేశారు. ఇంకా టెక్నికల్ విషయాలకు వస్తే సంతోష్ శివన్ సినిమా ఫోటోగ్రఫీ బాగుంది. అండర్ వాటర్ 3D విజువల్స్ అవుట్పుట్ మాత్రం అనుకున్నంతగా రాలేదు. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలు గుర్తొస్తాయి. నిర్మాణ విలువలు మాత్రం టాప్ నాచ్గా ఉన్నాయి. ఖర్చు విషయంలో అసలు వెనకాలేదు. క్లైమాక్స్ ఫైట్ మాత్రం బాగుంది. ఓవరాల్ గా చెప్పుకుంటే మోహన్ లాల్ గారు బరోజ్ సినిమాతో కష్టపడ్డారు, కానీ కంటెంట్ పరంగా తడబడ్డారు. దీంతో సగటు ప్రేక్షకుడు ఇది మా కోసం తీశారా లేకపోతే పోర్చుగీస్ వాళ్ళ కోసం తీశారా అని సందేహపడటం గ్యారంటీ.